హాయ్ అండి, వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు వచ్చేసి స్టెప్పర్ వర్కౌట్ చేద్దాం. ఏరోబిక్ స్టెప్పర్ వర్కౌట్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 4 వేరియేషన్స్. దీనివల్ల ఏంటంటే మనకి కార్డియో స్ట్రెంత్ పెరుగుతుంది, మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, మజిల్ టోనింగ్ అవుతుందండి, వెయిట్ లాస్ అవడానికి ఉపయోగపడుతుంది. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్టెప్పర్ టో ట్యాప్స్ అండి. 30 సెకండ్స్ చేద్దాం. థర్టీ సెకండ్స్ అయిన తర్వాత ఒక 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. మళ్ళీ సెకండ్ వేరియేషన్ చేయండి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి సైడ్ టు సైడ్ టో ట్యాప్స్ అండి. 30 సెకండ్స్. సెకండ్ వేరియేషన్ అయిన తర్వాత 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ పుషప్స్ అండి విత్ స్టెప్పర్. 10 టైమ్స్ చేద్దామండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి స్టెప్పర్ మౌంటైన్ క్లైంబర్స్ అండి. 15 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఈ స్టెప్పర్ వర్కౌట్స్ వల్ల కార్డియో స్ట్రెంత్ పెరుగుతుందండి, క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి, ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతారండి. దాంతోపాటు ప్రాపర్ డైట్ కూడా ఫాలో అవ్వండి. మన డైట్లో వచ్చేసి ప్రోటీన్ ఎక్కువ ఉండాలండి, ఫైబర్స్ ఉండాలి, కార్బ్స్ తక్కువ తీసుకోవాలి. డైట్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి, మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఈ 4 వేరియస్ అయిపోయిన తర్వాత ఒక 3 minutes రెస్ట్ ఇవ్వండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. వాటర్ తీసుకోండి. కొంచెం రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ చేయండి. మళ్ళీ సెకండ్ రౌండ్ అయిన తర్వాత 2 minutes రెస్ట్ ఇవ్వండి. మళ్ళీ థర్డ్ రౌండ్ చేయండి. ఇదండి ఈరోజు వర్కౌట్. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వర్కౌట్లో కలుద్దామండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.